హే గాయ్స్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ మగువ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ చాలా బాగుండాలి కూడా మీరు ఫర్దర్గా. అండ్ న్యూ ఇయర్ కూడా వస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ మీ లైఫ్లో చాలా బ్రైట్నెస్ అంతా యాడ్ అవ్వాలి, చాలా హ్యాపీగా ఉండాలి అందరూ కూడా. లాస్ట్ టైం నేను వీడియో పోస్ట్ చేశాను కదా, నా హోటల్కి వెళ్ళాను, ఏం తిన్నాను, ఎంత కాస్ట్ అవుతుంది అన్నీ కమింగ్ వీడియోస్లో చెప్తాను అనేసి. సో దాని రిలేటెడ్ వీడియో అనమాట. ఈ ఫుల్ వీడియోలో నేను యాంబియన్స్, ఫుడ్, కాస్ట్ అంతా ఏ రేంజ్లో ఉంది, దానికి వర్తా కాదా అనేది అంతా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా ఆల్రెడీ నా హోటల్కి వెళ్ళి ఈ బుఫెట్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో, కాస్ట్కి వర్త్ అనిపించిందా లేదా అనేది కొంచెం కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్ రిలేట్ అవ్వచ్చు మనం. ఆ రోజు క్రిస్మస్ వైబ్స్తో థీమ్ మొత్తం క్రిస్మస్ థీమ్తో రెడీ చేశారు. క్రిస్మస్ ట్రీ కూడా పెట్టారు. బాగుంది, రెడ్ అండ్ వైట్ థీమ్తో బాగా అనిపించింది ఫుల్గా. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. అంటే బుఫెట్ తినిన తర్వాత క్లైమేట్ చాలా వేడిగా ఉంటే మనకి హెవీగా చిరాగ్గా అనిపిస్తుంది కదా. సో మాకు అలాగేం లేదు. బుఫెట్ తిన్నాము, మంచిగా తిన్నాము, ఎంజాయ్ చేసాము. బయట క్లైమేట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ అయిపోయిన తర్వాత బయట మంచిగా పిక్స్ తీసుకున్నాము, రీల్స్ చేసుకున్నాము, అండ్ గేమ్స్ కూడా ఆడాము. కమింగ్ టు ది మన డిషెస్ ఏంటంటే నాన్ వెజ్ సూప్ ఒకటి, వెజ్ సూప్ ఒకటి పెట్టారు. పచ్చళ్ళు, పొడిలు, గీ అంతా పెట్టారు. నెక్స్ట్ సలాడ్స్లో అయితే చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. సలాడ్స్ కూడా మనకు నచ్చినట్టు ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్రెడ్స్, నెక్స్ట్ ఇదైతే నాన్ వెజ్ సలాడ్స్ అనమాట. ఎగ్తో, చికెన్తో సలాడ్స్ అన్నీ ప్రిపేర్ చేశారు. ఆ రోజు సాటర్డే అవ్వడం వల్ల నేనైతే నాన్ వెజ్ ఏం పెట్టారో అక్కడికి వెళ్ళి కూడా చూడలేదు. బట్ వీడియోస్, ఫొటోస్ అయితే నేను అటాచ్ చేస్తాను. అండ్ చీజ్, బటర్ అన్నీ సపరేట్గా పెట్టారు. వెజ్లో అయితే స్టార్టర్స్లో కార్న్ అండ్ పన్నీర్ కూడా పెట్టారు. నెక్స్ట్ ఇది పొటాటో చీజ్ బాల్స్, మింట్ చట్నీ అండ్ లైక్ టమాటో సాస్, మైనస్ అన్నీ కూడా పెట్టారు. అక్కడ పిజ్జాస్, పాస్తా కూడా మనకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ పాస్తా టైప్ అన్నమాట. ఇది వైట్ సాస్ పాస్తా, రెడ్ సాస్ పాస్తా, అండ్ ఇదైతే కాలీఫ్లవర్ కొంచెం క్రీమీ టెక్స్చర్స్లో అంతా రెడీ చేసి పెట్టారు. టేస్ట్ అయితే నాకు అంత నచ్చలేదు. వన్ టైం ట్రై చేయొచ్చు. పన్నీర్ కర్రీ పెట్టారు అండ్ సోయా కీమా కర్రీ పెట్టారు. సోయాని కీమా టైప్లో చేసి దానికి పీనట్స్ కొంచెం యాడ్ చేసి కర్రీ చేశారు. బీట్రూట్ కర్రీ ఇదనమాట. అండ్ ఇదైతే గుమ్మడికాయ కర్రీ. నేను ఫస్ట్ టైం తినడం, చాలా టేస్టీగా అనిపించింది, బాగుంది గుమ్మడికాయ కర్రీ. ఇది వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ ఇది వెజ్ కార్న్ పులావ్. ఇది సమ్ ఫ్లేవర్డ్ రైస్ అనమాట. ఈ ఏరియాలో మనకి ఏవైనా కావాలి అంటే వాళ్ళు అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు. నేను నూడిల్స్ చెప్పాను, నూడిల్స్ కూడా నాకు చాలా నచ్చింది. అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఫేవరెట్, భలే నచ్చింది నాకు. క్యూట్ టమాటో సాస్ ఒక బాటిల్ ఇచ్చారు. కమింగ్ టు ది డెజర్ట్స్ అయితే డెజర్ట్స్లో చాలానే వెరైటీస్ ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. టేస్ట్ కూడా అల్టిమేట్గా అనిపించింది. ఫ్రూట్స్ కూడా మంచిగానే పెట్టారు. జ్యూస్ కూడా ఉంది, ఫ్రూట్ జ్యూస్ కూడా పెట్టారు, వెల్కమ్ డ్రింక్ లాగా. అండ్ కేక్స్, పేస్ట్రీస్, చీజ్ కేక్స్ అన్నీ పెట్టారు. ఈ బిస్కెట్స్ కప్స్ లాగా ఉన్నది కదా, నాకైతే అది చాలా నచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. బట్ అది కూల్ క్లైమేట్ ఉండడం వల్ల నేను చాలా ఎక్కువగా ఏవి ట్రై చేయలేదు. స్వీట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఎక్కువగా ఏం ట్రై చేయలేదు. సో కొన్ని లిమిటెడ్గానే నేను తిన్నాను. మళ్ళీ గొంతుకి ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనేసి. 2 టైప్స్ ఆఫ్ హల్వాస్ ఒకటి పెట్టారు. అండ్ ఇంకొకటి వచ్చేసి కాలా జామున్ లాగా ఇంకొకటి పెట్టారు. ఈ ఫుల్ యాంబియన్స్ అయితే చాలా కూల్గా, ప్లెజెంట్గా, మంచిగా అనిపించింది. అంటే రిలాక్స్ అయ్యి హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు అనేలాగా ఉంది యాంబియన్స్. ఇదైతే కాఫీ మిషన్ అనమాట. మనం కాఫీ కూడా రెడీ చేసుకోవచ్చు. ఇది నాన్ వెజ్ ప్లేట్. నాన్ వెజ్లో అయితే చికెన్, మటన్, ఫిష్, ఎగ్స్ ఇవన్నీ పెట్టారు. నేనైతే ఇవన్నీ తిన్నాను. అండ్ నా ఫేవరెట్ అయితే కర్డ్ రైస్, మిల్లెట్ రైస్ పెట్టారు. మిల్లెట్ రైస్ అంతేం కాదు కానీ కర్డ్ రైస్ అయితే చాలా టేస్ట్ బాగుంది. సాటిస్ఫై అయిపోవచ్చు ఆ కర్డ్ రైస్ ఒక్కటితో. దీనికైతే 1800 ప్లస్ GST అయ్యింది. మీకు ఈ వ్లాగ్ నచ్చి ఉంటే నాకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.
నా ఫైనల్ రివ్యూ ఏంటంటే అక్కడ పెట్టిన ఐటమ్స్ కాస్ట్ అంత వర్త్ అనిపించలేదు నాకు.